గురుగారు ఏప్రిల్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. సరస్వతి నమః. ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి ఈ యొక్క ముఖ్యంగా విశాఖ నక్షత్రం 4, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు, అట్లానే అనురాధ నక్షత్రం 4 పాదాలు ఈ వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారి పరిస్థితి చూసినట్టయితే ముఖ్యంగా పంచమంలో శని, రాహు, శుక్ర, బుధులు, షష్ఠ స్థానంలో రవి, సప్తమ స్థానంలో గురువు, అట్లానే భాగ్యస్థానంలో 9వ స్థానంలో కుజుడు, ఏకాదశంలో కేతు. ఇటువంటి సంచారం చూస్తే కనుక పంచమ స్థానంలో ఎప్పుడైతే శని సంచారం మొదలైందో కొంతవరకు సంతానపరంగా కానీ కొంత ఇబ్బందులు ఉంటాయి. అయినా కానీ వీళ్ళ పేరు ప్రఖ్యాతులు చాలా బాగా బయటకు వస్తాయి. తద్వారా వీళ్ళు మంచి జరిగే అవకాశం ఉంటుంది. రాజులకు సమానమైన ప్రభుత్వ మూలకంగా ధనాలు ఏవైతే ఉంటాయో అవి వచ్చే అవకాశం ఉంటుంది కాంట్రాక్టుదారులకి. అట్లానే శుక్రుడు కూడా యోగదాయకంగా పంచమ స్థానంలో ఉన్నాడు. కొత్తైనటువంటి స్త్రీ పురుషాదులతో, కొత్త స్త్రీలు కానీ లేదా పురుషులతో కానీ వాళ్ళతో కొంతవరకు వ్యాపార ధోరణి కానీ ప్రారంభం చేయటం చాలా మంచిది, మంచి చేకూరక భాగస్వామ్యంగా. అట్లాగే బుధుడు కూడా వీళ్ళకి పంచమ స్థానంలో ఉండకపోతే బుద్ధిమాన్యం అంటే ఆలోచన ధోరణి కొంత ఇబ్బంది కలుగజేస్తుంది. మైండ్లో ఆలోచన వేరే విధానంగా ఉండటం, వీళ్ళు అక్కడ ఒకటి జరిగితే వీళ్ళు ఆలోచించేది ఇంకోటి జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత రాహు 5లో ఉన్నారు. తర్వాత సంతానంతో చికాకు ఉంటుంది. ఏదైతే చెప్పిన పనులు చేయకుండా మొండిగా వ్యవహరించడం వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అట్లానే కొంతవరకు వీళ్ళకి సర్జరీస్ జరిగే అవకాశం కూడా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగా. 6లో రవి వస్తున్నాడు కాబట్టి ఆరోగ్యం, సర్జరీ వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళీ ఆరోగ్యంగా బయటకు వచ్చే అవకాశం కూడా ఉంది 6లో రవి ఉండటం వల్ల, ఏప్రిల్ 14 నుంచి. అట్లానే శత్రు పరాభవాన్ని చూస్తారు, శత్రువులు లేకుండా ఉంటారు. ఆరోగ్యపరంగా కూడా బాగానే ఉంటుంది రవి 6లో ఉండటం వల్ల. నెల ఇతరతర విషయాలు ఏవైతే ఉంటాయో ఒక వీళ్ళు మంచి వైఖరి వస్తుంది. ప్రభుత్వంగా రావాల్సిన బకాయిలు వచ్చే అవకాశం ఉంటుంది. సప్తమంలో గురువు ఉన్నాడు కాబట్టి యోగదాయకంగా ఉన్నాడు. గురువు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉన్నాడు. వివాహాలకు సంబంధించిన శుభకార్యాలు కూడా మంచి యోగదాయకంగా ఉంటాయి. అట్లానే వీళ్ళకి కేతు, కుజుడు 9లో ఉండటం వల్ల కొంతవరకు ఏదైతే ఎప్పుడైతే ఆగిపోయిన పనులు ఉన్నాయో అవి మళ్ళీ పునఃపుచ్చుకునే అవకాశం, మళ్ళీ నూతనంగా ప్రారంభం చేసే అవకాశం ఉంటుంది. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వారికి కొంత యోగదాయకంగా చెప్పవచ్చు ఈ నెల. అట్లాగే కేతు 11లో ఉండటం వల్ల కొంత ఇబ్బందులు వచ్చినా కూడా, కలిసి రాకపోయినా కానీ కొంత గొప్ప డబ్బు న్యాయంగా వీళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. అంత డబ్బు రాకపోయినా మొత్తం మీద ఏంటంటే వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలకు గోచరిస్తుంది. అంటే 50% బాగుంది, 50% బాగాలేదు. అక్కడ మొత్తానికైతే 50%గా బాగున్న ఫలితాలు ఉన్నాయి. విద్యార్థులకు యోగదాయకంగా ఉంటుంది, పాస్ అవుతారు. విదేశీ ప్రయత్నం చేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో విదేశాలు ప్రయత్నం చేయొచ్చు. ఆకస్మిక ప్రయాణాలు అనేది జరిగే అవకాశం ఉంటుంది. అట్లానే వీళ్ళు వృత్తి ఉద్యోగాల్లో కానీ చేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో కొంత వృత్తిలో స్ట్రెస్ ఫీలింగ్ ఉంటుంది. అయినా కానీ స్తబ్దుగా ఉన్నా కానీ బయటపడే అవకాశం ఉంటుంది. ఉద్యోగాల్లో కొంత వీళ్ళ పేరును కొట్టేసే అవకాశం ఉంటుంది. వేరే వాళ్ళు పని చేస్తారు, వీళ్ళు పని చేసింది కూడా వాళ్ళ అకౌంట్లో పడిపోతుంది. అలా కొద్ది ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. ఎంత చేసినా శ్రమకి తగిన ఫలితం అనేది తక్కువగా ఉంటుంది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. మంచి ఫలితాల కోసం ఎవరిని ఆరాధించాలంటారు? ఈ వృశ్చిక రాశి వారు ఈ నెల ఏప్రిల్ నెల ముఖ్యంగా ఏ దేవతను ఆరాధన చేయాలి అంటే సుబ్రహ్మణ్య నక్షత్ర దర్శనం చేయటం, అలానే దుర్గాదేవి ఆపదుద్దరక స్తోత్రం చేయటం లాంటివి చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అట్లనే విష్ణుమూర్తికి విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.